మావయ్య ఎప్పుడు రావటాలు? ఇప్పుడే వచ్చా. అందరూ బాగున్నారా మావయ్య? రండి కూర్చోండి. కూర్చోరా. మావయ్య వచ్చిన పనేంటి? అది సరే, ఎట్లా మారిపోయావో చూడు. అవును, మరణంలో నుండి బయటపడ్డాను. మరి మారిపోను? సాయిబుల కూళ్ళలో పడ్డావు. క్యా ఇజ్జత్ని గర్కే పాస్ వదిలి వచ్చారా? సుబే సుబే ఏంటి ఈయన? బ్యాగ్ సర్దుకొని వెంటనే నడవమను. సలీం, ఏం భయం లేదు. మా వాళ్ళ సంగతి నాకు వదిలేయ్. తూ కొంచెం జల్దీ కానీ భూక్లా రాయ్. నేను ఇక్కడున్నానని నీకెలా తెలిసింది? मैंने लेके आया है जी. అవును, ఏ కుర్రాడు తీసుకొచ్చాడు? అది సరే గాని నీ సంగతి చెప్పు. నా సంగతి ఏముంది? మహారాణిలా ఉన్నాను. ఎంత దానివయ్యా, నీ సుఖం నువ్వు చూసుకున్నావే గాని ఇలాంటి పని చేస్తే మా అందరికీ ఎంత సిగ్గు కలుగుతుందో ఒకసారి ఆలోచించావా? మీ పరువు బాధ్యతలు దించుకుని చేతులు కడిగేసుకున్నారు. నేను మాత్రం నరకంలోకి వచ్చి పడ్డాను. అలాంటి నరకానికి ఎందుకు రావాలి? ఎందుకేమిటే? ఏదో ఒకసారి తెలివి తక్కువ పని చేస్తే పెద్దవాళ్ల మాట విని సర్దుకుపోవాలి. ఇలాంటి తప్పులు తెలుసో తెలియకో చేస్తారు. కానీ ఇదే బాగుందని పట్టుబట్టేదాన్ని నిన్నే చూస్తున్నాను. నేను రాను మావయ్య. ఇలాంటివి చాలా చూసాం. అవతల శ్రీధర్ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి మందుకు బానిసాయి చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. పెళ్ళామంటే అతనికి బానిస. నా అభిప్రాయాలు ఆలోచనలతో అతనికి సంబంధం లేదు. భారీ మనసు అర్థం చేసుకోలేనివాడు మొగుడిలా అవుతాడు మావయ్య. సరే, వస్తాను.